శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్ర సిరీస్లో భాగంగా మనం ఆల్రెడీ 2 వీడియోలు నక్షత్రాలు, అశ్విని నక్షత్రం గురించి, నక్షత్ర లక్షణాలు, వీరికి ఎటువంటి విద్యలు అనుకూలిస్తాయి, ఎటువంటి ఉద్యోగాలు బాగుంటాయనే విషయాలు చర్చించాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈరోజు అశ్విని నక్షత్రం వారికి అసలు జీవితకాలంలో ఎటువంటి అనారోగ్యాలు రావడానికి, వ్యాధులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకుంటే కనుక మనం ముందు నుంచే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవటం కానీ, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా మటుకు మనం ఆరోగ్యాన్ని కాపాడగలుగుతాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అలాగే ఈ వ్యాధులు కూడా రాకుండా జీవితాంతం సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా జాతక చక్రంలో రోగస్థానం తెలిపే భావం షష్టమ భావం, షష్టమాధిపతి చెప్తూ ఉంటుంది. అందుకని 6వ భావం అన్నది రుణ రోగ శత్రుభావాలు తెలియజేస్తూ ఉంటుంది. రోగం ఈ షష్టమ భావానికి కానీ, షష్టమాధిపతికి కానీ, అశ్విని నక్షత్రంతో సంబంధం ఏర్పడినప్పుడు కానీ, అశ్విని నక్షత్రంలో పుట్టిన వారికి కానీ జీవితకాలంలో సహజంగా వీరికి ఈ అశ్విని నక్షత్రం కేతు సంబంధమైన నక్షత్రం, కేతు గ్రహ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి నేత్రాలకు సంబంధించిన కానీ, మసూచిగా కానీ, స్ఫోటకం, కడుపు నొప్పి, అంటే ఉదర సంబంధమైన సమస్యలు, మసూచి లాంటి వ్యాధులు రావటం కానీ, తర్వాత కాళ్ళకి చేతులకి తిమ్మిర్లు అంటాం కదా, అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అకారంగా కొంచెం చర్మ వ్యాధులు కొంచెం కూడా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటివి సహజంగా వస్తూ ఉంటాయి. ఈ నక్షత్రం 4 పాదాలకు ఒక్కొక్క పాదం వారికి ఆ షష్టాధిపతి కానీ, షష్టమ భావం కానీ, అశ్విని నక్షత్రం ఏ పాదంలో పడింది, ఈ అశ్విని నక్షత్రం ఏ భావంలో పడితే ఎటువంటి వ్యాధులు వస్తాయని ప్రత్యేకంగా చూసినప్పుడు మొదటి పాదం, అశ్విని మొదటి పాదంలో పుట్టిన వారికి సహజంగా హృదయ సంబంధమైన రోగం, అంటే హార్ట్ డిసీజెస్ రావడానికి ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే గుండె దడ, గుండెకు వెళ్ళే రక్తనాళ బ్లాక్స్ అంటాం కదా, అలాంటివి ఏర్పడటం కానీ, తల తిరగటం, అంటే మైకం గమ్మడం, స్పృహ తప్పిపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే మూర్ఛ సంబంధమైన కానీ, తల తిరగటం, హై బీపీ రావటం కానీ, వెన్ను సంబంధమైన రోగాలు, అంటే వెన్నుముకకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అలాగే దేహంలో బ్లడ్ అంతా ఒక చోటకి చేరటం, ఒంటి మీద బొల్లి మచ్చలు అంటాం కదా, అలాంటివి కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించిన మనం పరిహారాలు చేసుకోవాలి. 2వ పాదం వాళ్ళు, అశ్విని నక్షత్రం 2వ పాదంలో పుట్టిన సహజంగా ఎక్కువగా వీరు వడదెబ్బకు గురవుతూ ఉంటారు. అంటే దేహం శోషించిపోవడం, నీరసించిపోవడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. నేత్ర సంబంధమైన రోగాలు కూడా ఎక్కువగా బాధిస్తాయి వీళ్ళకి. అలాగే అగ్ని ప్రమాదాల వల్ల కానీ, పొరపాటున ఎక్కువగా శరీరం కాలటం కానీ ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. బొబ్బలు ఎక్కడం, కురుపులు ఏర్పడటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే నాడీ సంబంధమైన వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ 2వ పాదంలో పుట్టిన వారికి బీపీ, రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. ఒళ్ళు తూలటం, వేడి ఆవిర్లు, ఒంట్లోంచి కొంచెం వేడి ఆవిర్లు రావడం, ఇలాంటి ప్రమాదాలు జరగడం, దానివలన ఆవిరి సంబంధమైన ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి కొంచెం మొదటి నుంచి కూడా శరీరం మీద కొంచెం దృష్టి పెట్టుకోవాలి. 3వ పాదం, అశ్విని నక్షత్రం 3వ పాదం మనం చూస్తే వీళ్ళ బ్లడ్ ఎలా ఉంటుంది, చాలా పలచగా ఉంటుంది అన్నమాట. రక్తం పలచబట్టం, అంటే రక్తంలో కొంచెం శుభ్రత తక్కువగా ఉంటుంది, అంటే శుద్ధత లోపిస్తుంది అన్నమాట. కొంచెం ఇది కలుషితమైన రక్తం అంటాం కదా, అలాంటి రక్తం ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి పొరపాటున నాటు మందులు కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే దానివల్ల కొంచెం విపరీతమైన పరిణామాలు జరుగుతాయి. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా ఈ 3వ పాదం వారు ఎటువంటి మందులు అలాంటివి కూడా తీసుకోకుండా ఉండాలి. వీళ్ళకి సహజంగా ఏంటంటే దేనికైనా అంటే కొంతమంది క్షుద్రశక్తులు, చేతబడులు అంటూ ఉంటారు కదా, అలాంటి వాటికి తొందరగా లోన్ అవుతారు. కాబట్టి వీరు కొంచెం మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్యాన్సర్ వ్యాధులు కానీ, హార్ట్ ఎన్లార్జ్మెంట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తుంటాయి. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల కూడా కార్డియాక్ అరెస్ట్ లాంటివి కూడా ఈ 3వ పాదం వరకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక 4వ పాదం చూసినప్పుడు వీళ్ళకి ఎటువంటి రోగం వచ్చినా తొందరగా అంతుపట్టదు అనమాట. అంటే తెలియదు, బయటకు కనపడదు, నరాల బలహీనత కానీ దీర్ఘకాలంగా ఉంటాయి. అంటు వ్యాధులు అంటాం కదా, అలాంటివి ఎక్కువగా వీళ్ళకి సోకుతూ ఉంటాయి. నరాల బలహీనత, గుండెపోటు, గుండె దడ, తలకు సంబంధించిన ఏదైనా వ్యాధులు, అలాగే స్త్రీలకైతే సంతాన సంబంధమైన లోపాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే గర్భసంధికి సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలో వేడి అధికంగా ఉంటుంది.
వేడి వలన వచ్చే జ్వరాలు, వెన్ను నొప్పులు, వెన్ను వాపులు కానీ, వీపు నొప్పులు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మూత్రపిండాలకు సంబంధించిన రాళ్ళు ఏర్పడటం కానీ, ఎముకలకు సంబంధించిన రోగాలు, కాళ్ళకు సంబంధించిన రోగాలు, ఆర్థరైటిస్ లాంటివి కూడా వీరికి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఇలా ఈ అశ్విని నక్షత్రం 4 పాదాల వారికి కూడా జీవితకాలంలో, అంటే అందరికీ ఇవన్నీ వస్తాయి అంటే కాదు, ఆ సంబంధం ఏర్పడినప్పుడు షష్టాధిపతికి ఈ భావంతో అశ్విని నక్షత్రం సంబంధం ఏర్పడిన, ఒకవేళ ఈ కేతు గ్రహ దృష్టిలో ఉన్న, కేతువుతో కలిసిన, ఇలాంటివన్నిటికీ ఏ సమాత్రం సంబంధం ఏర్పడినా కూడా ఈ రోగాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీరు జీవితాంతం కూడా ఈ ఆరోగ్యం కాపాడుకోవాలంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చక్కగా చేసుకోవాలి. అలాగే లక్ష్మీ పూజ, గణపతి ఉపాసన ఎంత చేసుకుంటే కనుక అంత మంచిగా ఉండి వీళ్ళ ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే మీరు నివసించే గృహంలో ముఖ్యమైన ఏమిటి అంటే వాయువ్యంలో వైట్ మెటల్తో చేసిన గుర్రపు బొమ్మ పెట్టుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు. ఒకవేళ ఇది కాకపోయినా గుర్రపు ఫోటో పెట్టుకున్నా కూడా మీకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఒకవేళ అపముచ్చు దోషాలు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఆ సమయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, మృత్యుంజయ జపం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతాయి. ఎర్రని వస్త్రంలో శనగలు అంటాం కదా, ఆ శనగలు కొన్ని మూటలా కట్టి పడగదిలో పెట్టుకున్నా కూడా ఈ ఆరోగ్య సమస్యల లాంటివి మంచి రెమెడీ లభిస్తుంది. ఇలా మనం వీలైనంతవరకు గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఎప్పుడైనా సరే ఇటువంటి మీకు సమస్యలు ఏమన్నా వచ్చినప్పుడు ఎరుపు రంగు అంటే కందులు దానం ఇవ్వటం కానీ, ఉలవల దానం ఇవ్వటం కానీ చేస్తున్నా కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ముందు నుంచి తెలుసుకున్న వాళ్ళు ఏ పాదంలో పుట్టినవారు వాటికి సంబంధించిన ఆరోగ్య లక్షణాలు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోండి. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.